హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 113. మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, సరస సల్లాపాల్లో ముద్దు మురిపాలలో మునిగి తేలి అలసిపోయి ఒకరి కౌగిల్లో మరొకరు బందీ అయి సేద తీరుతూ ప్రశాంతంగా హాయిగా పవలించారు రణధీర్, ఆరుహి. తెలతెలవారుతుండగా ఏదో డ్రీమ్ వచ్చినట్టుగా సడన్గా మేల్కొని కళ్ళు తెరిచి ఆరుహి వైపు చూశాడు రణధీర్. కళ్ళ ముందు దర్శనమిచ్చిన తన ప్రియమైన శ్రీమతిని చూడగానే అతని పెదవులపై అందమైన చిరునవ్వు చేరింది. రిలీఫ్గా బ్రీత్ తీసుకుని విష్ణుమూర్తి ఫోజ్లో తన పక్కకి తిరిగి పడుకొని ఆమె మొహంలోకి ఆర్తిగా అడ్మైరింగ్గా చూస్తున్నాడు. దిస్ మార్నింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ అని అనుకుంటూ ఆరుని చెక్కిలని కప్పేసిన కుర్లను పక్కకు నెట్టి ఆమె పెదవులపై చిరు ముద్దిచ్చి ముక్కుని చిన్నగా బైట్ చేయడంతో కళ్ళు తెరిచింది ఆరుహి. రణధీర్ నవ్వుతూ కళ్ళెగరేసి, గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్ అని అన్నాడు. గుడ్ మార్నింగ్. ఇంత ఎర్లీగా లేచావు? కాసి పడుకో, నీ కళ్ళు చూడు, నిద్ర లేక ఎంత రెడ్గా ఉన్నాయో అంది ఆవలిస్తూ. నువ్వు మళ్ళీ నా నుండి పారిపోతున్నట్టు డ్రీమ్ వచ్చి లేచాను. రణధీర్ మాటలకు ఆరుహి ప్రాణం చివుక్కుమంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేచి అతన్ని గట్టిగా హగ్ చేసుకోగా తను హగ్ చేసుకున్న ఫోర్స్కి మోచేయి బ్యాలెన్స్తో నిలిచిన రణధీర్ బెడ్పై పడితే ఆరుహి అతని మీద పడిపోయింది. రణధీర్ నవ్వుతూ తన చుట్టూ చేతులు బిగించాడు. ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, ఇట్స్ మై ప్రామిస్ అంది ఏడుస్తూ. నేను కూడా నువ్వు వెళ్ళే పరిస్థితి అస్సలు తీసుకురాను, ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ది ఛాన్స్ అని అన్నాడు రణధీర్ ఎమోషనల్గా. తలెత్తి అతని కళ్ళలోకి చూసిన ఆరుహి, థ్యాంక్స్ టు యూ, నన్ను వెతుక్కుంటూ వచ్చినందుకు. ఐ లవ్ యూ అని అంటుంటే, ఐ లవ్ యూ మోర్ అని అంటూ ఆమె మెడ వెనుక చేయి వేసి మొహాన్ని దగ్గరికి తీసుకుని పెదవులపై గాఢమైన ముద్దిచ్చి తన హృదయానికి హత్తుకున్నాడు రణధీర్. గారంగా హత్తుకుని అతని మీదనే పడుకుంది ఆరుహి. ఐ ఫీల్ కంప్లీట్ నౌ, మై బాడీ, మై హార్ట్, మై సోల్, ఎవ్రీథింగ్ ఫీల్స్ కంప్లీట్. భావోద్వేగంతో తనని మరింతగా అతనిలోకి అదుముకున్నాడు రణధీర్. మీటు అతని హృదయానికి ముద్దిచ్చి హాయిగా ఒదిగిపోయింది ఆరుహి. ఏటవుతుండగా మెలకు వచ్చి కళ్ళు తెరిచి తలెత్తి అతని మొహంలోకి చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్న రణధీర్ మొహం మరింత ముద్దుగా కనిపిస్తుంటే చిరునవ్వుతో మర్చిపోయి చూస్తూ తన చుట్టూ ఉన్న అతని చేతులను మెల్లిగా విడిపించుకొని అతని నుదుటిపై ప్రేమగా ముద్దిచ్చింది. కొన్ని క్షణాలు అతని వైపు చూసి బ్లాంకెట్ చుట్టుకొని చేయడానికి వెళ్ళబోయేదల్లా కింద పడిన రణధీర్ బట్టలను చూసి ఆగింది. ముందువి వాష్ చేసేద్దాం, రణధీర్ డ్రెస్సెస్ ఇక్కడ ఏం లేవు అని అనుకుంటూ ఫ్రాక్ తీసి వేసుకుని ఇద్దరి బట్టలను తీసుకుని వెళ్ళి ఫాస్ట్గా వాష్ చేసి డ్రై అవ్వడానికి వాషింగ్ మిషన్లో వేసి చేయడానికి వెళ్ళింది. చేసి వచ్చి వాషింగ్ మిషన్లో సగం డ్రై అయిన క్లోత్స్ని తీసి ఇంటి ముందు సన్లైట్లో ఆరేసి కిచెన్లో చేరింది. చాలా రోజుల తర్వాత వైఫ్ డ్యూటీలోకి తిరిగి వచ్చిన తనలు వింత అనుభూతి. 2 స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసుకుని రణధీర్ దగ్గరికి వెళ్ళింది. రణధీర్ ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. కప్పులు పక్కన టేబుల్పై పెట్టి అతని పక్కన కూర్చుంది. రణధీర్ గెటప్ అతని జుట్టులో చేతులు పోనిస్తూ సౌమ్యంగా పిలిచింది. చెవులకు మధురంగా వినిపించిన ఆమె పిలుపు విని మత్తుగా కళ్ళు తెరిచిన రణధీర్, లెట్ మీ స్లీప్ అని అంటూనే మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. రణధీర్, టైం 9 అవుతుంది, హోటల్కి వెళ్ళాలనుకోవడం లేదా? నీకోసం కాఫీ తెచ్చాను అంది. కాఫీ లేదు, హోటల్ లేదు. ఐ వాంట్ టు స్లీప్ నౌ, కమ్ లెట్స్ స్లీప్ టుగెదర్. ఆమె చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు. రణధీర్, నాకు ఆకలిగా ఉంది. కళ్ళు తెరిచి తన వైపు చూశాడు రణధీర్. ఆకలిగా ఉందా? అవును ముద్దుగా అంటూ తల ఊపింది. నేను తీర్చేస్తానురా అంటూ రణధీర్ రివ్వున ఆమెను బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరాడు. ఆరుహి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, రణధీర్ ఏం చేస్తున్నావు? నేనన్నది ఈ ఆకలి కాదు అంది సిగ్గుతో చచ్చిపోతూ. బట్ నాకు మాత్రం ఈ ఆకలే ఉంది. 5 months పస్తులుంచావు కదా, ఆకలి అస్సలు తీరట్లేదు. రణధీర్ రొమాంటిక్ మాటలకు నోట మాట రాలేదు ఆరుహికి. సిగ్గులేదు నీకు అంటూ మొహం తిప్పేసుకుంది అతని చూపులకు తానలేక. రణధీర్ గట్టిగా నవ్వి ఆమె బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి లేచి కూర్చున్నాడు. ఆరుహి టక్కున లేచి కాఫీ అతనికి అందించి పక్కన కూర్చొని సిప్ చేస్తూ ఉంది. రియాన్, ఇది ఎలా ఉన్నారు?
రియాన్ నిధి లవ్ని యాక్సెప్ట్ చేశాడా? క్యూరియాసిటీతో అడిగింది. రణధీర్ తల తిప్పి తన వైపు చూసి, ఇప్పుడు గుర్తొచ్చారా వాళ్ళు అని అడిగాడు. మర్చిపోతే కదా గుర్తు రావడానికి. నిన్ను అడగాలనుకున్నాను కానీ మనం ఎప్పుడూ కూల్గా మాట్లాడుకోలేదు కదా అని అంటూ కాఫీ ఫినిష్ చేసి పక్కన పెట్టి, వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకేం తెలియదు. నేను కంప్లీట్గా నీ ప్రపంచంలోనే మునిగిపోయాను. వేరే ధ్యాసనే లేదు. వాడు వదినలా మొండిగటం అంత త్వరగా యాక్సెప్ట్ చేయడు. రణధీర్ మాటలకు చిన్నగా నవ్వి, నిధి కూడా తన బావగారిలా జగముండి అంత ఈజీగా గివప్ ఇవ్వదు అంది ఆరుహి నవ్వుతూ. చిన్నగా నవ్వుకున్నాడు రణధీర్. వెళ్ళి బాచేసండి. మీ డ్రెస్ వాష్ చేశాను, ఆల్మోస్ట్ ఆరిపోయి ఉంటుంది. రణధీర్ మురిపంగా చూస్తూ తన మొహాన్ని చేతులకు తీసుకుని నుదుటిపై చుంబించాడు. ఆరుహి చిన్నగా నవ్వి, వెళ్ళండి, నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి లేచి కిచెన్లోకి వెళ్ళగా టవల్ చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు రణధీర్. అతను బాచేసి వచ్చేసరికి తన డ్రెస్ నీట్గా ఐరన్ చేసి ఫోల్డ్ చేసి బెడ్పై ఉంది. రణధీర్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. డ్రెస్అప్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తున్న ఆరుహిని వెనక నుండి కౌగిలించుకుని తన భుజం మీద గడ్డ మానించాడు. కార్నర్ లుక్స్తో నవ్వుతూ చూసి వంట చేస్తూ ఉంది ఆరుహి. కాసేపటికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అయ్యాక ఇద్దరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినేశారు. తినడం అవ్వగానే రియాన్కి కాల్ చేశాడు రణధీర్. ఈ గుడ్ న్యూస్ వినాలని. తమ్ముడు ఎంతగా ఎదురు చూస్తున్నాడో అతనికి తెలుసు. ఆఫీస్కి వెళ్ళడానికి కిందకు వస్తున్న రియాన్ వెంటనే లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య, వాట్సాప్? మీ వదంతో ఉన్నాను. తనని చిరునవ్వుతో చూస్తున్న ఆరుహి వైపు సన్నని నవ్వుతూ చూస్తూ చెప్పాడు రణధీర్. వదింతోనా? ఎక్కడా? హోటల్లోనా? క్యాజువల్గా అడిగాడు రియాన్. కాదు, తన ఇంట్లో. షీఈస్ బ్యాక్ ఇన్ టు మై లైఫ్. వీఆర్ టుగెదర్ నౌ. బాస్ అండ్ అసిస్టెంట్లా కాదు, హస్బెండ్ అండ్ వైఫ్లా. అన్నయ్య మాటలు విన్న రియాన్ మొహం ఆశ్చర్యానందాలతో ఒక్కసారిగా వెలిగిపోయింది. నువ్వు చెప్పేది నిజమా అన్నయ్య? నువ్వు వదిన కలిసిపోయారా? వదిన నిన్ను క్షమించేసి నీతో లైఫ్ లీడ్ చేయడానికి ఒప్పుకుందా? సంతోషంగా అడిగాడు రియాన్. అప్పుడే కిందకొస్తూ అతని మాటలు విన్న నిధి హ్యాపీగా నవ్వుతూ అతని దగ్గరకు వచ్చి ఫోన్ వైపు ఎగ్జైటింగ్గా చూస్తుంది. అవునరా అన్నాడు రణధీర్ హ్యాపీగా నవ్వుతూ. నిజం చెప్పన్నయ్యా, తన ఇష్టంతోనే ఒప్పుకుందా లేదా నువ్వే బలవంతంగా ఒప్పించావా? తమ్ముడి మాటలకు చిన్నగా నవ్వి, ఆ విషయం నీ వదిలేని అడుగు అని అంటూ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు రణధీర్. రియాన్ లిఫ్ట్ చేయగా ఆరుహికి ఫోన్ అందించాడు రణధీర్. ఒకరి ఒకరు చూసుకున్న రియాన్ ఆరుహి కళ్ళలు నీళ్ళు నిండాయి. రియాన్, ఎలా ఉన్నావు అని అడిగింది కన్నీళ్లతో. బాగున్నాను వదినా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అన్నయ్య చెప్పేది నిజమేనా అని అడిగాడు. నిజమే. మీ అన్నయ్య నన్నేమీ బలవంతంగా ఒప్పించలేదు, ప్రేమతో కన్విన్స్ చేశారు. ప్రేమతో నన్ను మరోసారి సొంతం చేసుకున్నారు. ఆరుహి మాటలు విన్న నిధి ఎంతో హ్యాపీగా ఫీల్ అయితే రియాన్ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. థ్యాంక్ యూ సో మచ్ వదినా. ఈ రోజు కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నాను తెలుసా? రియాన్ కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. వదిన లేకుండా అన్నయ్య పడిన బాధ, సఫను చూసి బాధ. వదిన తిరిగి రాకపోతే అన్నయ్య ఏమైపోతాడేమో అన్న భయం. వదిన ఎలా ఉందో ఏమైపోతుందో అన్న ఆందోళనతో పాటు తిరిగి వస్తుందో లేదోన్న టెన్షన్తో ఉన్న రియాన్ హృదయం ఈ గుడ్ న్యూస్ విని ఎంతో నిశ్చింతగా సంతోషంగా ఫీల్ అవ్వగా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉన్నాయి. అతన్ని చూసి నిధి కళ్ళలో నీళ్ళు నిండగా అతని భుజంపై చేయి వేసింది. ఆరుహి కూడా దుఃఖం ఆగలేదు. మౌనంగా ఏడుస్తూ ఉంటే తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు రణధీర్. కొన్ని క్షణాలకు కుదుటపడి కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ స్క్రీన్ వైపు చూశాడు రియాన్. చాలా హ్యాపీగా ఉంది వదినా. నువ్వు లేని 4 months మన ఇల్లు చీకటైపోయింది. నువ్వు వచ్చాకే అన్నయ్య లైఫ్లో హ్యాపీనెస్ వచ్చింది. ఆ హ్యాపీనెస్ మళ్ళీ నీతోనే వెళ్ళిపోయింది. నువ్వు ఎంతో బాధపడితే తప్ప వెళ్ళిపోవని నాకు తెలుసు. ఇన్ని నెలలుగా ఒంటరిగా నువ్వు ఎంతో సఫర్ అయి ఉంటావు. ఫైనల్లీ మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక్కటయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళవుగా అన్నాడు ఎమోషనల్గా. అస్సలు వెళ్ళను. కన్నీళ్లు తుడుచుకుంటూ తలాడించింది ఆరుహి. రియాన్ హ్యాపీగా నవ్వి కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ నిధికి ఇచ్చాడు. హవర్ యూ అక్క? బాగున్నాను నిధి, నువ్వెలా ఉన్నావు? బాగున్నా అక్క. నీ గురించి ఎంత వరి అయింది తెలుసా?
ఫైనల్లీ మీరిద్దరు ఒకటయ్యారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిధి నవ్వుతూ అంటుంటే. చిన్నగా నవ్వింది ఆరుహి. వదిన ఎప్పుడొస్తున్నారు ఇక్కడికి అడిగాడు రియాన్. మీ అన్నయ్య ఎప్పుడంటే అప్పుడే అంది ఆరుహి రణధీర్ వైపు చూస్తూ. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ అంతా సెట్ చేసి అంతా సెటిల్ అయ్యాక వస్తాం ఫ్యూ డేస్ తర్వాత అని బదిలిచ్చాడు రణధీర్. ఓకే అన్నయ్య, మీరు ఎక్కడున్నా ఇద్దరు హ్యాపీగా కలిసి ఉంటే అదే చాలు. ఇక్కడ అన్నీ నేను చూసుకుంటాను, కానీ అక్కడ అన్నీ సెటిల్ చేసుకుని ఫ్యూ డేస్ హ్యాపీగా స్పెండ్ చేసి రండి. ఓకేరా తమ్ముడిని ఆప్యాయంగా చూస్తూ అన్నాడు రణధీర్. బాయ్ అన్నయ్య, బాయ్ వదిన, బీ హ్యాపీ ఫర్ ఎవర్, బాయ్. నవ్వుతూ ఇద్దరికి చెయ్యూపుతూ బాయ్ చెప్పారు రణధీర్ ఆరుహి. రణధీర్ ఫోన్ పెట్టేసి రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ ఆరుహిని దగ్గరకు తీసుకోగా రియాన్ అన్నయ్య వదిన కలిసిపోయారని పట్టలేని ఆనందంలో నిధిని గట్టిగా హక్ చేసుకోగా హ్యాపీగా నవ్వుతూ తిరిగి అతన్ని హక్ చేసుకుంది నిధి. రియాన్ నిధిని వదిలి ఐఎమ్ సో హ్యాపీ టుడే. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటవుతారు అనుకున్నాను, కానీ ఇంత త్వరగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నయ్య నిజంగా మామూలుడు కాదు, తనలో ఏదో మ్యాజిక్ ఉంది. మేబీ ఈజ్ మ్యాడ్ లవ్. ఆ ప్రేమకే వదిన మరోసారి పడిపోయినట్టుంది. వాట్ ఎవర్, దర్ హ్యాపీ టుగెదర్, ఇక ఎప్పటికీ విడిపోరు అని అన్నాడు రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ. అతని హ్యాపీనెస్ని ఫీల్ అవుతూ నవ్వుతూ సాలోచనగా తలాడించింది నిధి. లెట్స్ గో, ఐ విల్ డ్రాప్ యూ. రియాన్ ఉత్సాహంగా బయటికి కదలగా నిధి హ్యాపీగా అతనితో పాటు కదిలింది. రణధీర్ ఆరుహి ఎడబాటు వల్ల రియాన్ నిధిల మధ్య దూరం తగ్గి వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ పెరిగింది. వదిన దూరమైందనే బాధనలు వేదనలు అల్లాడిపోతున్న అన్నయ్యకు రియాన్ భరోసాగా నిలిస్తే రియాన్కి భరోసాగా నిలిచింది నిధి. బాధలో ఉన్న అతనికి తోడుగా నిలిచి సముదాయించడం, ధైర్యం చెప్పడం, బాధలో తినకుండా ఉంటే ఉజ్జగించి తినేలా చేయడం, తినిపించడం, ఇలా రియాన్ విషయంలో చాలా కేర్ తీసుకుంది నిధి. ఆ కేరింగ్ సపోర్ట్ నిధిని రియాన్ మనసుకు దగ్గర చేశాయి. నిధి పట్ల అతని బిహేవియర్ మారింది. అది నిధికి కూడా అర్థమవుతుంది, కానీ అది ఫ్రెండ్షిప్పా లేదా మోర్ దెన్ ఎ ఫ్రెండ్షిప్పా అర్థం కాని కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంది తను. రియాన్ కూడా అదే స్టేట్లో ఉన్నాడు. ఇద్దరు కార్లో హ్యాపీగా బయలుదేరారు. ఇక్కడ రణధీర్ ఆరుహి హోటల్కి చేరుకున్నారు. కారు దిగి ఆరుహికి చెయ్యందించాడు రణధీర్ చిరునవ్వు చిందిస్తూ. అతని చేతిలో చెయ్యేసి హోటల్ లోపలికి కదిలింది ఆరుహి. ఆ తరువాత ఏం జరగబోతుంది? జంటగా వస్తున్న ఆరుహి రణధీర్లను చూసి స్టాఫ్ అందరూ ఎలా రియాక్ట్ అవుతారు? ఇద్దరూ కలిసిపోయారని తెలిసి సాక్షి ఆకాష్ ఎలా రియాక్ట్ అవుతారు? పరీక్షిత్ సుదీప్ కలిసి ఎలాంటి ప్లాన్లు వేయనున్నారు? రణధీర్ వాళ్ళ ప్లాన్లని ఎలా తిప్పికొడతాడు? వాళ్ళ చాప్టర్ని ఎలా క్లోజ్ చేస్తాడు? నిధిపై ఉన్న ప్రేమను రియాన్ రియలైజ్ అవుతాడా? వారిద్దరి మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.